హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో 2 నిమిషాల్లో వేడి వేడి సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి కొంచెం వేడవగానే అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా గోల్డెన్ షేడ్లోకి చేంజ్ అవ్వగానే వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాను వేసి దూరగా వేయించుకుందాం. ఈ సేమియాను వేయించేటప్పుడు మనము స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి, లేదా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే సేమియా మొత్తం మాడిపోతుంది త్వరగా. సేమియా వేగేలోపు మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని పాలను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాం. మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళు, అదే కప్పుతో 2 కప్పులు పాలను. చూడండి, పాలు ఈ విధంగా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాలని సేమియాలోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పాలని సేమియాని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందాం. సేమియా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చక్కెరని యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. చివరగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన వేడి వేడి సేమియా పాయసం రెడీ అయిపోయింది.